అందరికీ నమస్కారం. ఇందాక మా చందు అన్నాడు ఏదో 2 days పట్టుద్ది అని. నాకైతే 2-3 weeks పట్టుద్ది. పర్లేదు కదా నా స్పీచ్ ఫినిష్ చేయడానికి? ఓకే. థ్యాంక్ యూ. చాలా ఏదేదో మాట్లాడాలనుకున్నా, బట్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ లాస్ట్ రిలీజ్ టైంలో జనరల్గా అందరికి వస్తాయి. అలా వచ్చే ఆ ప్రాసెస్లో కొంచెం ఆ వర్క్లో పడి ఈ మాట్లాడే ప్రాసెస్ గురించి ప్లాన్ చేయలేకపోయా. ఇందులో ఒక డైరెక్టర్గా ఫస్ట్ మూవీకి జనరల్గా కొంచెం కొత్త ఆర్టిస్టులు వస్తేనే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. అలాంటిది నాకు నా అదృష్టం ఏంటంటే జాతీయ అవార్డులు, పద్మశ్రీలు, పద్మభూషణ్లు ఇలా తీసుకున్న గొప్ప ఆర్టిస్టులు మన సినిమాలో యాక్టింగ్ చేశారు. వాళ్ళందరినీ డైరెక్ట్ చేయటం నా ఏదో పూర్వజన్మ సుకృతం ఉంటారు కదా ఫస్ట్ సినిమాకే. అలాంటిది నేషనల్ లెవెల్లో ఆర్టిస్టులు, తర్వాత మన బ్రహ్మానందన్ గారు లాంటి వాళ్ళు, తనికెళ్ళ బల్లి గారు లాంటి వాళ్ళు, చాలా గొప్ప కళాకారులను డైరెక్ట్ చేయడం నిజంగా రియల్లీ నాకు ఒక అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఒక స్టార్టింగ్ నుంచి చెప్తాను. జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఒక మంచి హ్యాపీ మూమెంట్ కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన కష్టాలు చెప్పుకుంటూ పోతే అది ఎంత పద్ధతి కాదు కాబట్టి చాలా సింపుల్గా క్లోజ్ చేస్తాను. దానికి సంబంధించి ఇది ఒక పర్సన్ స్టార్ట్ చేశాడు, సినిమా ఆగిపోయింది. అలాంటి టైంలో చాలా ఇబ్బంది ఉంటుంది ఒక సినిమా ఆగిపోతే. ఆ ఆగిపోయిన సినిమా టైంలో మళ్ళీ తిరిగి పికప్ చేయడానికి, ఈ సినిమాని స్టార్ట్ చేయడానికి నేను చాలా స్ట్రగుల్ అవుతున్న టైంలో ఒక చిన్న మ్యాటర్ చెప్తా. జనరల్గా నాస్తికులు ఆస్తికులు అని ఉంటారు. దేవుడు ఉన్నాడు, దేవుడు లేడు అనే ఒక కాన్సెప్ట్లో. దేవుడు లేడు అనేవాళ్ళు ఏది దేవుని చూపించు అది అని అంటుంటారు. రియల్గా దేవుడు అనేవాడు వేరే ఏదో రూపంలో ఉండడు, మనుషుల రూపంలోనే ఉంటాడు. అలా నాకున్న ఆ ప్రాబ్లం, పర్టికులర్ సినిమా ఆగిపోయిన ప్రాబ్లం క్లియర్ చేయడానికి నాకు దేవుడి రూపంలో కేబీఆర్ అనే ఒక మిత్రుడు నా కోసం వచ్చి ఈ సినిమాని నీకోసం నేనున్నా, సినిమా స్టార్ట్ చేసుకో అని చెప్పి తిరిగి స్టార్ట్ చేశాడు. సో తను టూ మచ్ బిజీగా ఉండడం వల్ల ప్రొడక్షన్ బాధ్యతలు కూడా నేను తీసుకోవడం అనేది నాకు కొంచెం బర్డెన్ అయింది. అయినా కూడా నాకు అసలు ఒక సినిమాని పూర్తి చేయడం అనేదే చాలా గొప్ప వరం. అలాంటి గొప్ప వరం ఇచ్చి ఓ రకంగా నాకు డైరెక్టర్గా మళ్ళీ పునర్జన్మ లాంటిది ఇచ్చిన కేబీఆర్కి నా లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. తను నాకంటే వయసులో చిన్నవాడు, బట్ ఈ స్టేజ్ పరంగా చెప్తున్నాను, ఏమనాలి, కేబీఆర్కు ఈ స్టేజ్ సందర్భంగా చిన్నవాడైనా నేను అతని పాదాలకు నమస్కారం చేసుకుంటున్నాను. ఒక మనిషిగా నాకు మా అమ్మ నాన్న జన్మనిస్తే ఒక డైరెక్టర్గా కేబీఆర్ నాకు తిరిగి పునర్జన్మనిచ్చాడు. ఈ సందర్భంగా నా నిర్మాత కేబీఆర్కి థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా అనేది ఉమెన్ ఎంపవర్మెంట్, ప్రధానంగా జర్నలిజం బ్యాక్డ్రాప్ అండ్ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో తీసాం. ఇక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చెప్తున్నాను. జనరల్గా ఏంటంటే ఆడది అంటేనే చాలామందికి ఒక చిన్న చులకన. నువ్వేం చేస్తావు, నువ్వేం చేయలేవు, లేదా నువ్వు ఇలాగే ఉండు, నువ్వు అలాగే ఉండు, నువ్వు నీ హద్దుల్లో ఉండు, సంథింగ్ వాళ్ళకి అన్నీ ఒక రకమైన బార్కెట్స్ ఉంటాయి. నీ లిమిట్స్లో నువ్వు ఉండు ఇలా అంటూ ఎప్పుడు మ్యాక్సిమం ఆడవాళ్ళని ఒక లిమిట్స్లో ఉంచాలని చాలామంది ట్రై చేస్తుంటారు. స్వేచ్ఛగా బతికే ఆడవాళ్ళు చాలా తక్కువ. బట్ వాళ్లకు స్వేచ్ఛనిచ్చి వాళ్ళు చేయాల్సింది వాళ్ళను చేయనిస్తే వాళ్లకు ఆకాశమే హద్దు. ఓ రకంగా చెప్పాలంటే ఆకాశం కూడా హద్దు కాదు. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే ఈరోజు సునీత విలియమ్స్ మనకు అక్కడ ఏమంటారు స్పేస్లో ఉంది. తను వాళ్ళ ఇంట్లో వాళ్ళు లేదు నువ్వు సరిగ్గా వెళ్ళొద్దు, కాలేజీకి వెళ్ళొద్దు, ఇచ్చేది అని చెప్పి ఇంట్లో వంటింట్లోనో కూర్చోబెట్టి వంట చేయనిస్తే ఈరోజు తను స్పేస్లో ఉండి ఒక ప్రపంచం అంతా గుర్తింపు తెచ్చుకునే మహిళలాగా ఉండేది కాదు. సో ఆడవాళ్లను మనం ఎంకరేజ్ చేద్దాం, మనకు చేతనైనంతగా వాళ్ళకు సపోర్ట్ చేద్దాం. ఈ సినిమాలో పర్టికులర్గా వాళ్ళకు సంబంధించిన ఆడవాళ్ళకు సంబంధించిన సపోర్ట్ అనేది ఉంటే వాళ్ళు ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారనేది నేను పర్టికులర్గా డిస్కస్ చేశాను. ఇక
ఈ బలమైన ఆడవాళ్ళ గురించి దట్ మీన్స్ ప్రతి స్త్రీలో ఒక శక్తి ఉంటుంది. ఆ పవర్ఫుల్ ఉమెన్స్ ప్రతి ఇంట్లోనూ ఉంటారు. ప్రతి వాళ్ళు మామూలుగా మీకు తెలిసిన పవర్ఫుల్ ఉమెన్ ఎవరంటే ఒక ఝాన్సీ లక్ష్మీబాయో, ఒక రాణి రుద్రందేవ్ సంథింగ్ సంథింగ్ చెప్తుంటారు. అలా నన్ను నువ్వు చూసిన ఫస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఎవరంటే నేను చెప్పేది మా అమ్మ. మా నాన్న మా అమ్మ పెళ్లి చేసుకున్నప్పుడు ఒక రోజు కూలి మా నాన్న. అలాంటి నాన్న తను ఒకరి దగ్గర కూలీగా చేసే స్థాయి నుంచి తన కింద ఒక 20 మంది కూలీలు చేసే స్థాయికి ఎదగడంలో మా అమ్మ ఇచ్చిన సపోర్ట్ టూ మచ్. వాళ్ళిద్దరు పెద్ద చదువుకోలేదు, బట్ ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ఒక కుటుంబాన్ని, ఒక చిన్నపాటి వాళ్ళకంటూ ఒక ఊళ్ళో ఒక అద్భుతమైన మంచి పేరుని సాధించుకొని ఊళ్ళోనే వాళ్ళ పేరు తెలవని వాళ్ళు లేదుగా వాళ్ళిద్దరూ ఎదిగారు. సో ఒక చదువు సరిగ్గా చదువుకొని మా అమ్మే అంత వండర్ సృష్టిస్తే ఆడపిల్లలను చదువుకోనిచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు ఫుల్గా సపోర్ట్ ఇస్తే వాళ్ళు ఇంకా వండర్స్ ఏదైనా సాధిస్తారు వాళ్ళు. సో ప్లీజ్ మీరు మీకు చేతనైనంతగా మీ ఇంట్లో ఆడపిల్లలను సపోర్ట్ చేయండి. ఇంకా ఏమంటారు మ్యాక్సిమం వాళ్ళను ఇంకోటి ఏంటంటే సపోర్ట్ చేయక్కర్లేదు, కొంతమంది డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు, వాళ్ళు సాధించాల్సింది సాధిస్తారు. ఆ తర్వాత నేను చెప్పినట్టు మా అమ్మ మా ఇంట్లో ఉంటే మీ ఇళ్లలో కూడా మీ అమ్మలు ఉన్నారు, మీ అక్కలు ఉన్నారు, మీ చెల్లెళ్ళు ఉన్నారు, సంథింగ్ సంథింగ్ సంథింగ్. ఈవెన్ మా ఇంట్లో కూడా మా అన్నయ్య పిల్లలు, మా అక్కయ్యల పిల్లలు కూడా ఈరోజు మంచి స్థాయిలో వాళ్ళ ప్రొఫెషన్స్లో మంచి రిజల్ట్స్ చూపిస్తున్నారు. ఏంది దట్ మీన్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేశారు. సో ఈరోజు వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. అలాగే మనం వాళ్ళను సపోర్ట్ చేద్దాం, ఎదగనిద్దాం. నెక్స్ట్ జర్నలిజం. ఈ జర్నలిజం అనేది ఏంటంటే ఈ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది. మనం చేసేది ప్రభుత్వానికి, ప్రభుత్వం చేసేది మనకు చెప్తూ అది మంచో చెడో ఒకళ్ళకొకళ్ళకు మధ్య అన్ని వివరాలను చెప్పడం సంథింగ్ మనకు తెలియజేసేది. ఇది స్ట్రాంగ్గా ఉంటే సొసైటీ టూ మచ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది ఏమంటారు ఇందులో కొన్ని తప్పులు జరిగితే ఆటోమేటిక్గా ప్రజలు తప్పులు చేస్తున్నారు, పొలిటీషియన్స్ తప్పు చేస్తున్నారు. సో ఈ జర్నలిజం అనేది పవర్ఫుల్గా ఉంటే తప్పులు చేసేవాళ్ళు చాలా భయపడతారు. జర్నలిస్ట్ అనే పర్సన్ వస్తే అది ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ఒక మినిస్టర్ కావచ్చు, ఒక స్ట్రాంగ్ జర్నలిస్ట్కు భయపడతాడు. జర్నలిజం పవర్ అలాంటిది. సో ఈ సినిమాలో నేను జర్నలిజం వాల్యూస్ గురించి కూడా చెప్పాను. ఆ జర్నలిజం గురించి చేసిన పోరాటంలో సాషా ఎంత స్ట్రగుల్ అయింది అనేది ఈ సినిమాలో చూపిస్తాం. సాషాకు సపోర్ట్గా చేసే ప్రొఫెషనల్ జర్నలిస్ట్గా మిమో కూడా ఇందులో చేశారు. వీళ్ళిద్దరిలో పర్టికులర్గా మిమో ఈ సినిమాలో చేయడం అనేది ఒక స్పెషల్ అట్రాక్షన్. మిమో ఈ సినిమాలో ఒక పర్టికులర్ టిపికల్ రోల్. యాక్చువల్గా చాలామంది యాక్సెప్ట్ చేయరు, బట్ ఆఫ్టర్ స్టోరీ లిజనింగ్ మిమో సెడ్ ఓకే సార్ ఐఎమ్ డూయింగ్ దిస్ మూవీ. ఎందుకంటే ఒక రెగ్యులర్ క్యారెక్టర్, బోరింగ్ క్యారెక్టర్ అందరు చేస్తారు, బట్ మిమో ఛాలెంజింగ్ రోల్ లాగా తీసుకొని ఈ క్యారెక్టర్ చేశాడు. థ్యాంక్ యూ మిమో ఫర్ యాక్సెప్టింగ్ దిస్ స్క్రిప్ట్. అండ్ సాషా విషయానికి వస్తే ఆ అమ్మాయిని చూసి ఉంటారు మీరు, తలకిందులుగా కట్టేశాను. అంటే గతంలో నేను ఒకసారి ఏదో పానీపూరి తినిపించామంటే తినిపించను అన్నది, అందుకే కట్టేశా ఈ సినిమాలో. సో మీరు ఆ అమ్మాయి తలకిందులు కట్టేయడం అనేది చాలా హారిబుల్ కదా. ఆ హారిబుల్ సీన్స్ని తను చాలా ఓపిక్గా చాలా పెయిన్ భరిస్తూ చేసింది. అయితే మేము దానికి టెక్నికల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొనే ఆ అమ్మాయిని అలా చేశాం. దాని గురించి నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో సంథింగ్ చెప్తాను. బట్ అలా హ్యాంగ్ అవుతూ చేయడం అనేది మాత్రం చాలా రిస్కీ. అది తనకు దానికి సంబంధించి తనకు ట్రైనింగ్ ఇచ్చాం. తర్వాత ఇందులో మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ కూడా చేసింది. మార్షల్ ఆర్ట్స్ సంబంధించింది కూడా సాషా ట్రైనింగ్ తీసింది. దానికి మా ఫ్రెండ్ రవి కరాటే మాస్టర్ ట్రైనింగ్ ఇచ్చాడు. సో
పర్టికులర్ యాక్షన్ సీక్వెన్స్లో తను చాలా ఈజీగా చేసింది. మిమో ఆల్రెడీ బ్లాక్ బెల్ట్ హోల్డర్, హీ కెన్ డూ మ్యాక్సిమం ఫైట్స్. బట్ శశ ఆల్సో ఈ సినిమాలో మ్యాక్సిమం ట్రై చేసింది. చూడటానికి అది తను ప్రొఫెషనల్ ఫైట్ ఏమంటారు, ఏ జాకీ చాన్, బ్రూస్లీ, శిశురాల్ లాగా ఇందులో ఫైట్స్ ఉంటాయి. సో ఇక చాలా సింపుల్గా చెప్తాను, ఎక్కువ ఇచ్చాను. మన మిశ్రా గారు, సందీప్ మిశ్రా గారు నాకు హిందీ వెర్షన్కు డైలాగ్స్ హెల్ప్ చేశారు. నాకు హిందీ ఏదో తోడా తోడా ఆత అంటారు కదా, అంత దారుణమైన హిందీ. సో దానికి తను చాలా సపోర్ట్గా చేసి ఏది హిందీ వెర్షన్ విషయంలో చాలా హెల్ప్ చేశారు. నెక్స్ట్ మా చందు గురించి మళ్ళీ చెప్తా. కృష్ణమోహన్ గారు చాలా బాగా చేశారు. అండ్ మారుతి, తర్వాత శివ నా క్లాస్మేట్. మీకు ఒక విషయం చెప్పాలి, ఈ మొత్తం మూవీలో పెర్ఫార్మెన్స్ కొన్ని చోట్ల చాలామంది పీక్స్లో ఉన్నాయి. అట్లాంటి విషయంలో మొత్తంలో సింపుల్ పెర్ఫార్మెన్స్ తోటి, అంటే చిన్న ఎక్స్ప్రెషన్తో కళ్ళమ్మని నీళ్ళు పెట్టడం ద్వారా తనికెళ్ళ బండి గారు చేసిన యాక్షన్ చూసి మా సెట్లో అందరు క్లాప్స్ కొట్టారు. తర్వాత ఒక చాలా బీభత్సమైన, అంటే తన కళ్ళ ముందు తన కూతుర్ని, భార్యని ఒక దారుణంగా ఒక చిత్రహింసలు పెడుతున్న టైంలో ఒక మనిషి పడే ఆవేదన విషయంలో నా మిత్రుడు శివ చేసిన పెర్ఫార్మెన్స్కి లొకేషన్లో బీభత్సమైన క్లాప్స్ కొట్టారు. బికాజ్ తను థియేటర్ ఆర్టిస్టు. సో థియేటర్ ఆర్టిస్ట్ అనే దాని పవర్ ఏంటో మీరు ఈ సినిమాలో చూస్తారా, అతని బెస్ట్ పెర్ఫార్మెన్స్ని. నెక్స్ట్ సంగి నరేందర్ అండ్ తను మిహిరా. ఈ సినిమాలో యాక్చువల్గా తను ఒక మెయిన్ లీడ్ రోల్ హీరోయిన్స్గా చేసుకునేది, కానీ బట్ నేను చెప్పిన ఆ పర్టికులర్ పాయింట్కి నచ్చి తను ఈ మూవీలో చాలా ఇంపార్టెంట్ రోల్, చిన్నదే బట్ వెరీ ఇంపార్టెంట్. అంటే నేను ఈ టోటల్ మూవీలో ఏం చెప్పదలుచుకున్నాను అనే దాన్ని ఆ పర్టికులర్ మిహిర పాత్ర ద్వారా నేను ఆడియన్స్కి చెప్పదలుచుకున్నాను. దానికి ఒక పర్ఫెక్ట్ యాక్టింగ్ చేసే అమ్మాయి ఉంటే బాగుంటుందని నేను మిహిరని సెలెక్షన్ చేసుకున్నాను. ఆ పర్టికులర్ క్యారెక్టర్కి తను 100% న్యాయం చేసింది. మిహిర గురించి చెప్పాలంటే తను ఎంత డెడికేటెడ్ ఆర్టిస్ట్ అంటే, జనరల్గా గర్ల్స్ మేకప్ సంథింగ్ ఏదన్నా క్యారెక్టర్ కోసం ఎంతైనా చేసుకుంటా అంటారు, కానీ ఈ హెయిర్ని నువ్వు లాస్ట్ చేసుకో అంటే గుండు కొట్టించుకొని క్యారెక్టర్ కోసం అంటే ఎవరు కూడా గుండు కొట్టించుకోరు. ఈవెన్ మగవాళ్లే గుండు కొట్టించుకోరు. రీసెంట్గా గేమ్ చేంజర్ సినిమాలో సూర్య విలన్గా చేస్తే అందులో ఆయన మేకప్తో గుండు చేయించుకున్నాడు తప్పితే ఆయన గుండు కొట్టించుకోలేదు. బట్ రీసెంట్గా మలయాళం మూవీలో హీరోయిన్గా చేసిన మిహిర మూవీ కోసం తను మొత్తం హెయిర్ని అంతా తీసేసుకొని గుండు కొట్టించుకుంది. అంటే దట్ మీన్స్ యాక్టింగ్ అంటే తనకు అంత పిచ్చి ప్రాణం పెడుతుంది. అలాంటి మిహిర తన ఈ సినిమాలో చిన్న పాత్ర అయినా చేస్తాననుకుంటూ చేయడం అనేది ఆ పర్టికులర్ క్యారెక్టర్కు ప్రాణం పోసింది. థ్యాంక్ యూ మిహిరా. అండ్ రమణ, ఇతని గురించి కూడా నేను చెప్పనండి, ఆ చందులాగే ఇతను కూడా. నెక్స్ట్ జీవి నాయుడు అండి, అమాయక చక్రవర్తి. తను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను, నా పేరు జీవి నాయుడు, అమాయక చక్రవర్తిని అని. ఇతను ఏంటంటే నన్ను నా మెడ మీద కత్తి పెట్టి 3 పాత్రల్లో చేశాడు, 3 రకాల వేషాల్లో చేశాడు, డిఫరెంట్ రోల్స్. నెక్స్ట్ జైపాల్ గురించి కూడా నేను మళ్ళీ తర్వాత చెప్తా. అక్కడ మహేష్, తను యాక్టింగ్ గురు అండి, ది బెస్ట్ యాక్టింగ్ గురు ఇప్పుడు ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. తర్వాత అతను మహేష్ గురించి కూడా మళ్ళీ చెప్తా. తర్వాత సాగర్ కిరణ్, నేను చేసిన పూరి చెప్పని స్టోరీ అనే షార్ట్ ఫిల్మ్, డైలాగ్స్ లేకుండా ఒక 16 మినిట్స్లో సంథింగ్ ఏదో చేశాను. అందులో ఒక డైలాగ్ కూడా ఉండదు. అది ఒక 3,000 రూపాయలతో చేశాను, అది కూడా సెల్ ఫోన్తో. అది ఆల్మోస్ట్ 80 lakhs వ్యూస్తో ఉంది ఈరోజు యూట్యూబ్లో. అందులో తను హీరో. అందులో ఆ పర్టికులర్ ఆ పర్సన్తో ఉన్న తలకాయ నొప్పి ఏంటంటే అతను మా కోదాడు అతను. సో నెక్స్ట్ బాలు, నాకు ఒక చిన్న మిత్రుడి ద్వారా పరిచయం. అతను చేసిన ఒక చిన్న వేరే ఇంకో షార్ట్ ఫిల్మ్ చేశాను నేను. దాంట్లో చేసిన ఒక చిన్న క్యారెక్టర్లో అతని పెర్ఫార్మెన్స్ నచ్చి, తర్వాత మేము చేస్తున్న మ్యాక్సిమం సినిమాలు అంటే నా టీం మెంబర్ చందు కానీ ఇంకెవరైనా ఎవరు చేసినా కూడా బాలుకి మేము ఫోన్ చేస్తాం, వెంటనే పిలుస్తుంటాం. బెస్ట్ పెర్ఫార్మర్. ఇందులో తన రియల్ క్యారెక్టర్ ఒకటి చేశాడు. దట్ మీన్స్ రియల్ క్యారెక్టర్ ఫన్నీగా అంటున్నా. ఇందులో ఒక చాలా దారుణమైన ఏమంటారు ఒక రేప్ సీన్ ఉంటుంది. అలాంటి దాంట్లో తను చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఒక నెగిటివ్ రోల్లో. తర్వాత నా మిత్రుడు, నా క్లాస్మేట్ రాజశేఖర్ రెడ్డి, ఇందులో తన హైట్ పర్సనాలిటీ తగ్గట్టుగా ఒక మంచి పోలీస్ ఆఫీసర్ చేశాడు. ఆ తర్వాత అక్కడ గుండేసుకొని
ఉన్న అతను ఒక జర్నలిస్ట్ వేషంలో వేశాడు. ఇంకా చాలామంది మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు ఇందులో, సీనియర్స్. వాళ్ళందరూ బ్రహ్మానందం గారు, తనికెలబండి గారు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల రాలేకపోయారు. తర్వాత ఈ సినిమాకి సంబంధించి డాల్బీ చేసిన కృష్ణ గారికి థ్యాంక్స్ చెప్పాలి. చాలా అద్భుతంగా డాల్బీ సౌండ్ ఇచ్చారు. డిఐ చేసిన నరేందర్ గారికి కూడా థ్యాంక్స్. అండ్ నాకు కొంచెం మతిమరపండి, టెక్నీషియన్స్ పేర్లు రాసుకున్నాను, మళ్ళీ ఏమని మర్చిపోతాను అని. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసిన రాజేష్ ఎస్ఎస్ గారు ఈ సినిమాకి 100% ఏమంటారు, నా సినిమా ఒక లెవెల్లో ఉంటే దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు తన రికార్డింగ్ తోటి. థ్యాంక్ యూ రాజేష్ గారు. మీరు ఏదో సమ్ బిజీలో ఉండి మిస్ అయ్యారని తెలిసింది. థ్యాంక్ యూ రాజేష్ గారు. అండ్ ప్రేమ్ రక్షిత్ ఈ మధ్యనే నాటు అనే ఒక సాంగ్ తోటి నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆస్కార్ రేంజ్లో పోయిన సాంగ్ డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్. సో ఆ ప్రేమ్ రక్షిత్ నాకు ఒక మంచి మిత్రుడు అవడం, నేను ఫోన్ చేయగానే తను రాజమౌళి గారి మూవీస్లో బిజీగా ఉండి కూడా పర్మిషన్ తీసుకొని పర్టికులర్గా నేను అడిగిన షూటింగ్ డేట్స్లో రావడం, నా సాంగ్ కంపోజ్ చేయడం, ఎవ్రీథింగ్ నాకు చాలా హ్యాపీ. అండ్ నెక్స్ట్ ఈ జైపాల్ టీంలో సురేష్, సతీష్ అని ఇద్దరు ఉంటారండి. అందులో సురేష్ చాలా ఫోటోగ్రఫీలో చాలా హెల్ప్ చేశాడు. పర్టికులర్ సతీష్ అనే పర్సన్ ఏంటంటే తను జైపాల్కి అసిస్టెంట్గా ఫోటోగ్రఫీలోనే కాకుండా నాకు సంబంధించిన ఆ సినిమాకి సంబంధించిన ఒక 10 రకాల డిపార్ట్మెంట్లలో కూడా టకటకా వచ్చి నాకు అందుకుంటుండేవాడు. థ్యాంక్ యూ సతీష్, నువ్వు ఏదో ఫంక్షన్కి రాలేదనుకుంటా. అండ్ మాకు ఈ సినిమాకు గ్రాఫిక్ చేసిన ప్రదీప్ పూడి కంపెనీ ఉండే శ్రీశైలం గారికి, ప్రదీప్ పూడి గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మహతి ఈ సినిమాకు హీరోయిన్కి డబ్బింగ్ చెప్పింది. నేను ఈ సినిమాకి సంబంధించి 100% అవార్డు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ మహతీకే. మీరు రేపు థియేటర్లలో చూస్తే ఆ సషా క్యారెక్టర్కు తను 200 టైమ్స్ అసలు తన వాయిస్తో లైఫ్ ఇచ్చింది. రేపు చూస్తారు. ఎందుకంటే ఒక పర్టికులర్ స్టేజ్లో గొంతు చించుకొని ఇప్పుడు ఇక్కడ అరిస్తే పంజగుట్టకు వినపడాలన్నమాట. అంత టూ మచ్ ఉంటుంది ఆ అమ్మాయి పెర్ఫార్మెన్సు. అంత తన యాక్టింగ్లో చేస్తే డబ్బింగ్లో అమ్మాయి యాక్చువల్ అంత అరిస్తే వాయిస్ పోతుంది. బట్ ఈ క్యారెక్టర్ చూసిన తర్వాత లేదు సార్ నేను అరుస్తా, గొంతు పోయి ఒక 1 వీక్ 10 డేస్ నేను రెస్ట్ తీసుకున్నా పర్లేదు, కానీ ఈ క్యారెక్టర్కి నేను న్యాయం చేయాల్సిందే అని చెప్పి విపరీతంగా అరిచింది. నేను ఇంకా 4-5 టేక్స్ నాకు నచ్చక చేపిస్తున్నా, అరిచి 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 చివరికి తన గొంతు డిస్టర్బ్ అయింది. అంత ప్రాణం పెట్టి చేసిన మహతికి డెఫినెట్లీ నేను ఇందులో అవార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్నా యాజ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్. అండ్ ఇంకొక ఆర్సీఎం రాజు అని నా క్లాస్మేట్ ఉన్నాడండి. డబ్బింగ్లో తను ఓ రకంగా ఆర్సీఎం రాజు అంటే కింగ్ ఎలాగో తను డబ్బింగ్ కింగ్. ఇందులో ఉన్న ఆ మెయిన్ మ్యాక్సిమం 5 విలన్స్ ఆర్ 6 విలన్స్కు తను ఒక్కడే డబ్బింగ్ చెప్పాడు బొంబాయి విలన్లకి. మీరు అసలు గుర్తుపట్టలేరు ఈ 5గురికి ఒక్క మనిషే డబ్బింగ్ చెప్పాడని మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు అనమాట. అంత డిఫరెంట్ వాయిస్ తోటి ఒక్కొక్కళ్ళకు డబ్బింగ్ చెప్పాడు. నెక్స్ట్ నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో హెల్ప్ చేసినట్టు నటించిన మన రమణ, ఇంకెక్కడ రమణ, ఇంకా భాష, ఎల్లేష్, మురళి వీళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ఇంకా పాట రాశారండి సుద్దాల అశోక్ తేజ గారు. నాకు సుద్దాల అశోక్ తేజ ఒక అన్నలాగా. నేను వెళ్ళి అన్న ఇట్లా ఒక పర్టికులర్ సాంగ్ ఉంది, ఇది పొలిటీషియన్ సంబంధించిన సాంగు, ఇందులో నేను ఎటువంటి సందేశం ఇవ్వదలుచుకోలే పాట ద్వారా, అసలు వాళ్ళు ఏం చేస్తారు అనే దాని మీద, అంటే వాళ్ళు ఒక పదవి కోసం ఎంత దారుణాలైనా చేస్తారు, ఎలాంటి పని చేయటానికైనా వెనకాడరన్న. సో అలాంటి దాన్ని సింబాలిక్గా మనం ఒక మంచి పబ్ సాంగ్ లాగా చేయాలి అంటే తను రాసిచ్చాడు. చాలా మంచి మీకు మంచి ఇంట్రెస్టింగ్ లిరిక్స్తో ఉంటుంది సుద్దాల అశోక్ తేజన్నకు. ఈ పాట రాసినందుకు సుద్దాల అశోక్ తేజన్న కూడా థ్యాంక్ చెప్తున్నా. తర్వాత ఎడిటింగ్లో నాకు ప్రభు చాలా మంచి హెల్ప్ చేశాడు, డివిఎస్ ప్రభు. తనకు, తర్వాత తేజకు, తర్వాత వెంకట్కి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నా. అండ్ ఈ సినిమాకు వెరీ స్టార్టింగ్లో ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏది ఫస్ట్ ఒక నిర్మాత స్టార్ట్ చేశాడు, అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు శ్రీధర్ గారు అనే అతను యుఎస్ అతను, తను ఫైనాన్షియల్గా హెల్ప్ చేయటం వల్ల కూడా ఈ సినిమా కొంచెం ముందుకు నడిచింది. థ్యాంక్ యూ శ్రీధర్ గారు.
అమెరికాలో మీరు లైవ్లో ఇది చూస్తున్నారో లేదో తెలియదు కానీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ తర్వాత మా పిఆర్ఓ పులగం చిన్నారాయణ గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మీడియా పరంగా వారు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ పులగం చిన్నారాయణ గారు. అండ్ అనదర్ మా ఫ్రెండు, నా క్లాస్మేట్ వారణాసి లక్ష్మీనారాయణ. ఈరోజు కొంతమంది గెస్టులు రావడానికి ఇప్పుడు నాకు కొంచెం సపోర్ట్గా ఇండస్ట్రీలో ఒక మంచి బ్యాక్ బోన్గా నేను ఉంటా అని నన్ను వెనుతట్టి, నీకెందుకు మాధవ్, నేను ఈ సినిమా ప్రమోషన్ విషయంలో నీకు మంచి హెల్ప్ చేస్తా అని చెప్పి కొంచెం నాకు సినిమా ఇండస్ట్రీ పెద్దలు సపోర్ట్ లేదు. అలాంటి టైంలో ఒక మంచి జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సపోర్ట్ ఉందంటే అది డెఫినెట్లీ నాకు ప్లస్ అవుతుంది. థ్యాంక్ యూ వారణాసి. అండ్ ఇంకా నేను అందరికి థ్యాంక్స్ చెప్పా కానీ ఈ ముగ్గురికి థ్యాంక్స్ చెప్పనండి. చందు, మహేష్, రమణ, వీళ్ళ ముగ్గురికి చెప్పను. ఎందుకంటే వీళ్ళకు థ్యాంక్స్ చెప్పడం అంటే నాకు నేను థ్యాంక్స్ చెప్పుకోవడం లాంటిది. ఏంటంటే 24 hours మ్యాక్సిమం ముగ్గురం కలిసే ఉంటాం. ఏ పని చేసినా మ్యాక్సిమం కలిసి షేర్ చేసుకుంటుంటాం, కలిసి తిరుగుతుంటాం. తర్వాత నా కష్ట సుఖాల్లో అని చెప్పడం ఎట్లుంటుందో కామెడీగా ఉంటుందేమో. సో ప్రతిదీ మేమంతా ఎవరికే ప్రాబ్లం వచ్చినా దాన్ని సాల్వ్ చేసుకోవటంలో కలిసి జర్నీ చేస్తున్నాం. అయితే మొన్న ఒక ఫ్రెండ్ ఏదో ఏంటి మాదో చాలా రోజులైంది ఇండస్ట్రీకి వెళ్ళి బాగానే ప్రాపర్టీస్ ఏవో సంపాదించావా సంథింగ్ అన్నట్టు ఏదో చెప్పాడు. అంటే లేదు అంటే తను కొంచెం ప్రాపర్టీస్ బాగా సంపాదించాడు. మరి ప్రాపర్టీస్ సంపాదించాలి కదబ్బా, ఎట్లా ఇన్ని రోజులు అయితే అది ఇదని అంటే, సిన్సియర్ చెప్తున్నా, నేను ప్రాపర్టీస్ సంపాదించలేదు కానీ ఇగో ఇలా మా మహేష్, చందు, రమణ లాంటి మనుషుల్ని సంపాదించా. సో నాకు అది చాలా హ్యాపీ. నేను డబ్బు అనేది తర్వాత ఎట్లయినా వస్తుంది, బట్ ఇలాంటి ఒక మంచి టీం నాకంటూ ఉండడం అనేది నాకు ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. తర్వాత మా నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఈరోజు కొంచెం వేరే బిజీగా ఉండి రాలేకపోయారు. వారి తరపున మీ అందరికీ థ్యాంక్స్ చెప్పమన్నారు. వారు కూడా మాకు ప్రతి విషయంలో సపోర్ట్గా ఉంటూ మా కేబీఆర్ తరపున తను మాకు చాలా విషయాల్లో హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. మా టీం మొత్తం కూడా ఎప్పటికప్పుడు ఏం కావాలన్నా కూడా అరేంజ్మెంట్ చేస్తూ మాకు ఈ సినిమా పూర్తి చేయడంలో సహకరించారు. శ్యాంప్రసాద్ రెడ్డి గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఈ ఈవెంట్ ఆర్గనైజర్స్ జే మీడియా వారికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు ఈ సినిమా అనేది ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళడానికి మీరు చేసే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పర్టికులర్గా చాలా హెల్ప్ అవుతుంది. జే మీడియా వారికి అందరికీ నా థ్యాంక్స్. తర్వాత నా కోసం చాలా కష్టపడి వాళ్లకు ఎంతో పనులున్న నా మిత్రులు కోదాడ నుంచి నా కోసం టైం స్పెండ్ చేయాలని మా మిత్రుడు ఒక డైరెక్టర్ అవుతున్నాడు చూడాలి అని చెప్పి తను ఒక్కొక్కళ్ళు ఎంతో బిజీ పర్సన్స్, స్టేట్ లీడర్స్ ఉన్నారు, రకరకాల పొలిటీషియన్స్, డాక్టర్స్, రకరకాల డిఫరెంట్ పీపుల్, వాళ్ళందరూ తమ పనులన్నీ వదులుకొని నా కోసం కోదాడ నుంచి వచ్చి డే మొత్తం నా కోసం స్పెండ్ చేశారు. అందరికీ పేరు పేరున థ్యాంక్స్. తర్వాత తెలుగు యూనివర్సిటీ నుంచి వచ్చిన నా మిత్రులందరికీ థ్యాంక్స్. ఇంకా నా బంధుమిత్రులు రకరకాలుగా నా కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. సీన్ బావ థ్యాంక్ యూ, అక్క, వదిన. తర్వాత మర్చిపోయాను చెప్పడం, మీకు ప్రతి ఇంట్లో స్ట్రాంగ్ ఉమెన్ ఉంటారు. నేను చూసిన ఫస్ట్ స్ట్రాంగ్ ఉమెన్ మా అమ్మ అని. అలాగే ఇంకో స్ట్రాంగ్ ఉమెన్, డైలీ చూసే స్ట్రాంగ్ ఉమెన్ మా ఆవిడ. సో మీ ఇళ్లలో కూడా ఉండొచ్చు సేమ్ అదే, మీరు ఇన్నర్గా ఫీల్ అవుతుండొచ్చు మీ భార్యల గురించి. మాట మర్చిపోయి ఉంటే రాత్రి ఎంట్రీ ఉండేది కాదు ఇంటికి. అదే క్లైమాక్స్ ఇది చెప్పబోతే నైట్ ఇంట్లో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక్కసారి నా 10th క్లాస్మేట్స్ వరకు ఒకసారి పైకి వస్తే వాళ్ళందరితో ఒక చిన్న ఫోటో.